హాయ్ ఫ్రెండ్స్. నేను ఒకసారి కంపెనీ స్విచ్ అవుదామని ట్రై చేస్తున్నప్పుడు ఒక మెరైన్ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక కంపెనీ నుంచి అయితే నాకు ఒక ఆఫర్ వచ్చింది. సో వాళ్ళ హెచ్ఆర్ ఫోన్ చేశారు, మొత్తం అంతా చెప్పారు, ఇంటర్వ్యూ రౌండ్స్ అయ్యాయి, కంప్లీట్ అయ్యాయి. అంతా సెలెక్ట్ అయిన తర్వాత ఒక ఆఫర్ లెటర్ అయితే రిలీజ్ చేశారు అనమాట. ఆఫర్ లెటర్ మీరు చెక్ చేస్తే నన్ను ఇంటర్వ్యూ చేసిన కంపెనీ నేమ్ కాకుండా వేరే ఏదో కంపెనీ నేమ్ అయితే ఉందన్నమాట. జనరల్ గా మనకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎలా అంటే పేరోల్ కంపెనీ ఒకటి ఉంటుంది, బట్ మనల్ని తీసుకునే కంపెనీ వేరే ఉంటుంది అన్నమాట. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్. ఇది నో ఇష్యూ అనమాట. అలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ కంపెనీ, అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేనట్టుగా ఉందన్నమాట. సో నేను వాళ్ళ హెచ్ఆర్ అడిగితే ఇదేం లేదు, ఇది కూడా వేరే కంపెనీ, ఇది కూడా మాదేలే, ఏం పర్లేదు, ఇష్యూ ఏం లేదని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది అనమాట. సో నాకెందుకో డౌట్ వచ్చి నా వైపు నుంచి నేను కనుక రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే కంపెనీ నేమ్ మీద నాకు ఇష్యూ చేశారో ఆఫర్ లెటర్, అదొక షెల్ కంపెనీ అనమాట. ఆ పెద్ద కంపెనీకి ఒక షెల్ కంపెనీ. సో దాని మీద చాలా ఫైనాన్షియల్ గా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయని చెప్పి నాకైతే తెలిసింది. తెలిసిన తర్వాత ఎందుకు వచ్చిందో రిస్క్ అని చెప్పి నేనైతే యాక్సెప్ట్ చేయలేదు ఆఫర్. సో వేరే కంపెనీస్కి అయితే చూసుకున్నాను అనమాట. కొంతకాలం తర్వాత నాకు తెలిసిన న్యూస్ ఏమంటే ఆ కంపెనీ మీద ఇలా ఎడ్యుకేషన్స్ వచ్చి అవన్నీ నిజం అని చెప్పి ప్రూవ్ అయ్యాయి అనమాట. సో వాళ్ళైతే చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ ని కరప్ట్ చేసేసారు నేను ఉంటున్న సిటీలో. సో ఈ విధంగా ఒక ఆఫర్ లెటర్ వచ్చిన వెంటనే ఎలా దాని గురించి రీసెర్చ్ చేయాలి, ఏమేం డీటెయిల్స్ మనం తెలుసుకోవాలి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటే మనం అయితే కొద్దిగా సేఫ్ గా ఉంటాము. సో అవన్నీ కూడా మీకు అయితే చాలా బ్రీఫ్ గా చెప్పడం అయితే ట్రై చేస్తాను. ఏదో ఆఫర్ లెటర్ వచ్చింది, నేను అడిగినంత ప్యాకేజ్ ఇచ్చేస్తున్నాడు అనుకుంటే అక్కడతో అయిపోతుంది అనమాట. పాపం చాలా మంది ఏమంటే ఈ విధంగా ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం, తర్వాత అదొక ఫేక్ కంపెనీ అని తెలియడం, వాళ్ళు కొంతకాలం తర్వాత క్లోజ్ చేసేయడం, ఇలాంటి కేసెస్ జరిగి చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అయితే కోల్పోతున్నారు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కంపెనీస్ లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తారనమాట. సో అలా కాకుండా ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు మనం ఏమేమి చెక్ చేసుకోవాలని అయితే మీకు అయితే చెప్పడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ పాయింట్ వచ్చి మీరు చెక్ చేసుకోవాల్సింది కంపెనీ రెప్యుటేషన్ అండ్ స్టెబిలిటీ అనమాట. సో దీంట్లో మీరు ఏం చెక్ చేసుకోవాలంటే, కంపెనీ గురించి మీరు బాగా రీసెర్చ్ చేయండి. వాళ్ళ మార్కెట్లో వాళ్ళ స్టాండ్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, సరిగ్గా ప్రొవైడ్ చేయగలుగుతారా లేదా, ఎవ్రీ మంత్ మీకు సాలరీస్ ఇస్తారా లేదా, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం రివ్యూస్, మనం గ్లాస్ స్టోర్ ఉంది, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, అంబిషన్ బాక్స్ అని చెప్పి ఎలా ఉంటాయి, లేకపోతే లింక్డ్ఇన్, గూగుల్ రివ్యూస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసే ముందు అనమాట. అలానే వాళ్ళకి సంబంధించిన ఏమైనా న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయా, లేకపోతే ఇండస్ట్రీ స్టాండర్డ్ లో ఏదైనా మ్యాగజైన్స్ లో వాళ్ళకి ఏమైనా రిలేటెడ్ గా ఏమైనా వైట్ పేపర్స్ అనేది రిలీజ్ చేశారు, ఇవన్నీ కూడా చెక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకంటూ ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అనమాట. అట్ ద సేమ్ టైం వాళ్ళు పనిచేస్తున్న, అంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తున్న కంపెనీస్ యొక్క క్లయింట్స్ లిస్ట్ ఏమైనా ఉందా, లేకపోతే అంతవరకు వాళ్ళు కంప్లీట్ చేసిన మేజర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మీకు పబ్లిక్ డొమైన్ లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు దొరుకుతుందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ నేను ఏ కేసులో చెప్తున్నానంటే, కొన్ని కంపెనీస్ మీకు తెలుసు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కొన్ని ఉంటాయి, అది ఓకే. అలా కాకుండా అసలు ఫస్ట్ టైం మీ కంపెనీ పేరు వింటున్నా, లేకపోతే మీకు ఆ కంపెనీ గురించి ఎక్కువ తెలియదు అనుకున్నప్పుడు మాత్రం ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఆ పర్టికులర్ కంపెనీలో. మీరు ఆ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్స్ ఎలా ఉంటాయి, ఒకవేళ మీరు ఒక లాంగ్ టర్మ్ గురించి చూస్తున్నట్టయితే నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది, కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ అనేవి ఎలా ఇస్తారు, ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తారా లేదా వాళ్ళు, లేకపోతే ఏమైనా మెంటర్షిప్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఫర్దర్ గా మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ చేయడం, లేకపోతే ఫర్దర్ గా ఎడ్యుకేషన్ కి ఏమైనా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా లేదా, ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏమైనా స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం వర్క్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది అనమాట. ఇది పాపం చాలా మంది తెలియకుండా ఏమంటే జాయిన్ అవుతారు చాలా రిగ్రెట్ అవుతారు అనమాట. అరే ఈ విషయం ముందే తెలుసుంటే అసలు జాయిన్ అయ్యండి కాదరా బాబు ఈ కంపెనీలో అని చెప్పి. సో ఖచ్చితంగా వాళ్ళ వర్క్ కల్చర్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, వాళ్ళ వాల్యూస్ అనేవి ఎథిక్స్ అనేవి ఏమైనా ఫాలో అవుతారా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో వాళ్ళకంటే కంపెనీ స్పెసిఫిక్ గా ఒక వర్క్ కల్చర్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, వాళ్ళకంటే కొన్ని వాల్యూస్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా. సో ఇలాంటివన్నీ కూడా రివ్యూస్ ద్వారా మీకు అయితే ఎక్కువ తెలుస్తాయి అనమాట. అట్ ద సేమ్ టైం మీకు కనుక కుదిరితే లింక్డ్ఇన్ లో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఆ కంపెనీకి సంబంధించిన ప్రీవియస్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే కరెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవడానికి ట్రై చేయండి. నాకు ఈ విధంగా మీ దగ్గర నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది, మీ కంపెనీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, నమ్మచ్చా, పర్వాలేదని చెప్పి అడగండి అన్నమాట. కుదిరితే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అడగండి, తప్పేం లేదు. అందరూ ఖచ్చితంగా చెప్పేవాళ్ళు చెప్తారు, లేకపోతే చెప్పరు, తప్పేం లేదు కదా. ఒకవేళ మీకు నెగిటివ్ వచ్చిందంటే వేరే కంపెనీ చూసుకోండి, లేదా ఆ కంపెనీలో కంటిన్యూ అవ్వండి అనమాట. సో ఖచ్చితంగా తెలుసుకోండి అనమాట. అట్ ద సేమ్ టైం హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా లేదా, మరి ఎక్కువ టార్చర్ ఏమైనా చేస్తారా లేదా, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ తెలుసుకోండి. చాలా మంది అనుకుంటుంటారు ఇవన్నీ ముందే మనకు ఎలా తెలుస్తాయి, వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది అని చెప్పి, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసులో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కడు కూడా మీకు పాజిటివ్ గా చెప్పాలనేది, అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరు నెగిటివ్ గా చెప్పాలని, మిక్స్డ్ రివ్యూస్ ప్రతి కంపెనీకి ఉంటాయి అనమాట. బట్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ తెలుసుకోవడం మన యొక్క రెస్పాన్సిబిలిటీ. వెళ్ళిన తర్వాత రిగ్రెట్ అయ్యే కన్నా ముందర తెలుసుకుంటే కొద్దిగా ఆ ప్రాసెస్ అనేది తప్పుతుంది కదా. సో వేరే దానికి మంచిదానికి అయితే మీరు చూసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంపెన్సేషన్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా లేదా, ఇన్సూరెన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదా, బోనసెస్ ఏమైనా ఉంటాయా లేదా, వేరియబుల్ పే ఎలా ఇస్తారు, వేరియబుల్ పే సైకిల్ ఏమైనా ఉంటుందా,
ఇయర్లీ ఎన్నిసార్లు ఇస్తారు, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ లేకపోతే ఏమైనా లీవ్ పాలసీస్ ఎలా ఉన్నాయి, లీవ్ ఎన్కాష్మెంట్ ఏమైనా ఉంటుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క మానిటరీ బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా మీరైతే తెలుసుకోవాలి. ఒకవేళ ఏమైనా లే ఆఫ్ చేశారంటే ఏమైనా సెవరెన్స్ ప్యాకేజ్ ఏమైనా ఇస్తారా లేదా, ఎన్ని నెలలు ఇస్తారు, ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసే ముందు మీ హెచ్ఆర్ తోటి కూర్చుని ఇవన్నీ మీరు మాట్లాడుకోవాలి. అలా కాకుండా వెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారో అవి కనుక మీ ఆఫర్ లెటర్ లో వాళ్ళు మెన్షన్ చేయలేదంటే మీకైతే రావన్నమాట. ఒకవేళ లేదు ఆ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంటే మీరు హెచ్ఆర్ తో మాట్లాడి ఇవన్నీ కూడా మీరు ఆఫర్ లెటర్ లో నాకు ఇవ్వండి, అప్పుడే నేనైతే సైన్ చేస్తానని చెప్పి మీరు బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఈ విషయంలో నో డౌట్ అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జాబ్ అండ్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన రోల్కే వాళ్ళు మీరు వేస్తారా లేదా, ఎందుకంటే లేటరల్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు కూడా వాళ్ళ కెరీర్ లో ప్రోగ్రెషన్ గురించి లేకపోతే వాళ్ళు అట్ ప్రెసెంట్ నేర్చుకుంటున్న టెక్నాలజీ మీద మళ్ళీ ఎక్కువ పని చేయడానికి లేకపోతే దాంట్లో ఉన్న ఆపర్చునిటీస్ లో వాళ్ళకు ఉన్న ఎన్హాన్స్ చేసుకోవడానికి వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎక్కువ మారుతూ ఉంటారు. బట్ చాలా చోట్ల ఏమవుతుందంటే వాళ్ళ కంపెనీ మారిన తర్వాత వాళ్ళకి తెలిసిన స్కిల్ కన్నా వేరే దాని మీద ఎక్కడో వేస్తుంటారు అన్నమాట. చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. నేను చేస్తున్న దాని మీద మీరు నాకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారా లేదా, ఆ రూల్స్ అన్ని కూడా అలా ఉంటాయి లేదా, స్పెసిఫిక్ గా దానికి కొద్దిగా రిలేటెడ్ గా ఉంటాయి లేదా అని చెప్పి ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోవాలన్నమాట. జాబ్ రోల్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుంది, ఏ విధంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా నా నుంచి మీరు చేస్తున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్ గోల్స్ ని మీట్ అవుతారా లేదా, మీరు ఆ పర్టికులర్ టెక్నాలజీలో మీరు అనుకున్న లాంగ్ టర్మ్ గోల్స్ మీరు మీట్ అవ్వగలుగుతారా లేదా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత, ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకోవాలన్నమాట. అండ్ చివరిగా మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే లొకేషన్, వర్క్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా మీరు ఎక్కడైతే అప్లై చేసేటప్పుడు మీకు తెలుస్తాయి కాబట్టి పెద్ద ఇష్యూ అయితే రాదు. బట్ కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే మీరు జాయిన్ అయ్యేంత వరకు ఒక లొకేషన్ అని చెప్తాయి. ఇది కూడా నేను కేసు చూసాను కాబట్టి చెప్తున్నాను అనమాట. మీరు జాయిన్ అయ్యేంత వరకు ఒక లొకేషన్ అని చెప్పి జాయిన్ అయిన తర్వాత మీరు క్లయింట్ లొకేషన్ అక్కడెక్కడ ఉంది, ఖచ్చితంగా నువ్వు అక్కడికి వెళ్ళి తీరాలి, లేకపోతే నీ ఎంప్లాయ్మెంట్ తీసేస్తామని చెప్పి చెప్తారనమాట. సో ఈ కండిషన్స్ అన్ని కూడా మీరు హెచ్ఆర్ తో ముందుగానే మాట్లాడుకోవాలి. సో మీరు ఈ లొకేషన్ అన్నారు, నేను ఈ లొకేషన్ కే పనిచేస్తా, టైమింగ్స్ ఇవన్నారు, ఈ టైమింగ్స్ ఇలా ఉంటాయి, క్లయింట్ స్పెసిఫిక్ టైమింగ్స్ అది వేరే పక్కన పెట్టేసేయండి. ద సేమ్ టైం మినిమం మీరు బేర్ చేయగలిగే టైమింగ్స్ లో ఉన్నా సరే ఉండాలి కదా. ఈ లొకేషన్ గురించి మాత్రం చాలా చాలా డెఫినెట్ కన్ఫర్మ్ చేసుకుని మీరు వెళ్ళండి అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ ఒకటి చెప్పి తర్వాత వేరే దగ్గరికి మూవ్ అవ్వాలని చెప్పి ఇట్లాంటి కంపెనీస్ ఎప్పుడు నమ్మద్దు అనమాట. సో ఈ విధంగా ఈ పర్టికులర్ థింగ్స్ 6 థింగ్స్ ఏవైతే ఇప్పుడు చెప్పానో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసే ముందరే, లేకపోతే మీరు ఏదైనా సాటిస్ఫై అవ్వకపోతే అవన్నీ ఖచ్చితంగా మీ హెచ్ఆర్ తో మాట్లాడి అవన్నీ ఆఫర్ లెటర్ లో ఉండేలాగా చూసుకుని అప్పుడు మీరు ఆఫర్ లెటర్ దాన్ని యాక్సెప్ట్ చేయండి అనమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.